హాయ్ కుకింగ్ లవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారు కదా. ఈ వీడియోలో 4 రకాల మిల్క్ షేక్ చేయబోతున్నానండి. బనానా మిల్క్ షేక్, యాపిల్ మిల్క్ షేక్, అలాగే డ్రై ఫ్రూట్స్తో మిల్క్ షేక్, చాక్లెట్ మిల్క్ షేక్. ఇందులో నేను షుగర్ యూజ్ చేయకుండా హనీతో చేశానండి. అలాగే డయాబెటిక్ వాళ్ళు కూడా ఈ మిల్క్ షేక్స్ని తాగొచ్చు. మరి ఎంతో హెల్దీ అయిన మిల్క్ షేక్ని ఏ విధంగా చేయాలో చూసేద్దామా. ముందుగా బనానా మిల్క్ షేక్ చేయబోతున్నానండి. దీనికోసం 3 పండిన బనానాస్ తీసుకున్నాను. ఇవి కట్ చేసి ఈ జ్యూస్ జార్లో వేసుకుందాం. నా దగ్గర ఈ జ్యూస్ చేసే అరటిపళ్ళు ఉన్నాయండి. పెద్ద అరటిపళ్ళు అయినా పర్వాలేదు, మిల్క్ షేక్ బాగుంటాయి. నా దగ్గర ఇవి ఉన్నాయి, ఇవి తీసుకున్నాను. ఇవి 3 కూడా కట్ చేసి జ్యూస్ జార్లో వేసుకున్నాను. అలాగే ఇందులోకి ఒక 8 జీడిపప్పులు కూడా వేస్తున్నానండి. 1 టేబుల్ స్పూన్ హనీ వేస్తున్నాను. 2 ఐస్ క్యూబ్స్, కాచి చల్లార్చిన పాలు ఫ్రిడ్జ్లో ఉంచానండి. కూలింగ్ మిల్క్ 1 కప్పు వేస్తున్నాను. ఇవన్నీ కూడా స్మూత్గా బ్లెండ్ చేస్తున్నానండి. అలాగే షుగర్ ఇష్టపడే వాళ్ళు ఉంటే హనీ ప్లేస్లో 2 టేబుల్ స్పూన్లు షుగర్ యాడ్ చేయండి. నేను హనీ యాడ్ చేశానండి. ఈ మిల్క్ షేక్స్కి స్మూత్గా బ్లెండ్ చేసుకోవాలి. జ్యూస్ జార్లు ఇవన్నీ వేసి ఈ మిల్క్ షేక్ నేను స్మూత్గా బ్లెండ్ చేస్తున్నాను. ఇదిగోండి, బనానా మిల్క్ షేక్ రెడీ అయింది. ఒక గ్లాసులో వేసుకుంటున్నాను. ఇందులో చిన్నగా కట్ చేసిన జీడిపప్పుతో గార్నిష్ చేస్తున్నానండి. అలాగే యాపిల్ మిల్క్ షేక్ కోసం నేను ఒక యాపిల్ని పైన పొట్టు తీసేసి చిన్నగా కట్ చేశాను. చిన్నగా కట్ చేసిన జ్యూస్ జార్లో వేస్తున్నానండి. అలాగే నేను డేట్స్ తీసుకుంటున్నాను. 6 డేట్స్ అండి, ఖర్జూరం, స్మూత్ ఖర్జూరం అండి. ఇవి 1 కప్పు కూలింగ్ మిల్క్, 2 ఐస్ క్యూబ్స్. ఇది కూడా మెత్తగా జ్యూస్ జార్లో వేసి బ్లెండ్ చేస్తున్నానండి. ఇందులో కూడా నేను షుగర్ వేయకుండా డేట్స్ని వేస్తున్నానండి. షుగర్ వాళ్ళు కూడా ఈ మిల్క్ షేక్స్ని తాగొచ్చు. ఇది కూడా రెడీ అయిందండి. ఇది ఒక గ్లాసులో వేసుకుని చిన్నగా కట్ చేసిన బాదం పప్పుతో గార్నిష్ చేసుకుంటున్నాను. అలాగే డ్రై ఫ్రూట్స్తో మిల్క్ షేక్ చేయబోతున్నానండి. 1 గంట సేపు 6 బాదం పప్పులు, ఒక 8 జీడిపప్పులు, పిస్తా పప్పులు ఒక 8, కిస్మిస్ కొన్ని, ఇవన్నీ కూడా 1/2 కప్పు పాలల్లో 1 గంట సేపు నేను నానబెట్టానండి. 2 ఎండు కొబ్బరి కూడా వేశాను. నాన్న ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ జార్లో వేసి 1 టేబుల్ స్పూన్ హనీ వేస్తున్నాను. అలాగే కూలింగ్ మిల్క్ కూడా 1 కప్పు వేస్తున్నాను. ఐస్ క్యూబ్స్ 2 వేసి ఇది కూడా స్మూత్గా బ్లెండ్ చేయాలండి. ఇదిగోండి, ఈ విధంగా స్మూత్గా బ్లెండ్ అయిన తర్వాత ఇది కూడా నేను ఒక గ్లాసులో తీసుకుంటున్నాను. దీంట్లోకి చిన్నగా కట్ చేసిన బాదం జీడిపప్పుతో గార్నిష్ చేస్తున్నానండి. అలాగే చాక్లెట్ మిల్క్ షేక్ చేయబోతున్నాను. చాకో చిప్స్ అండి, ఇవి డార్క్ చాక్లెట్ చిప్స్. అలాగే 1 స్పూన్ కోకో పౌడర్, 1 స్పూన్ చాక్లెట్ సిరప్ వేస్తున్నాను. అలాగే 1 కప్పు కూలింగ్ మిల్క్ కూడా వేస్తున్నానండి. మీ దగ్గర చాకో పౌడర్ కానీ సిరప్ కానీ లేకపోతే చాక్లెట్ యూజ్ చేయించండి. అలాగే చాక్లెట్ ఐస్ క్రీమ్ కూడా 3 స్పూన్స్ వేస్తున్నాను. ఈ చాక్లెట్ ఐస్ క్రీమ్ నేను ఇంట్లోనే ప్రిపేర్ చేశానండి. చాక్లెట్ ఐస్ క్రీమ్ కూడా తర్వాత వీడియో చేసి పెడతాను. 3 క్యూబ్స్ వేయాలి ఈ ఐస్ క్రీమ్ని. ఐస్ క్యూబ్స్ వేసి మెత్తగా బ్లెండ్ చేద్దాం.
ఇది కూడా ఒక గ్లాసులో వేసి ముందుగా ఈ గ్లాస్ని చాక్లెట్ సిరప్తో గార్నిష్ చేద్దామండి. చాక్లెట్ సిరప్ 1 టీ స్పూన్ తీసుకుని ఈ గ్లాస్ చుట్టూ డెకరేషన్